ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులకు ప్రభుపేట వందనాలు తెలియజేస్తూ నేను పీవీఎఫ్ఆర్ ఈరోజు గ్లోబల్ క్రిస్టియన్ లా బోర్డు ఆఫీసును ఇనాగ్రేషన్ చేయడానికి మన మధ్య వివేకన్న గారు ప్రత్యేకంగా ఇన్విటేషన్ రావడం జరిగింది. క్రైస్తవ సమాజ సంక్షేమం నిమిత్తము యావత్తు దేశంలో ఈరోజు హిందూ ఎండోమెంట్ బోర్డు, ముస్లిం పర్సనల్ లా బోర్డు తరహాలోనే క్రైస్తవ సమాజానికి క్రిస్టియన్ పర్సనల్ లా బోర్డు అనేది అవసరం కనుక దీని విషయమై ఎంతో ప్రయత్నం చేయగా గ్లోబల్ క్రిస్టియన్ లా బోర్డు మనకు పర్మిషన్ రావడం జరిగింది. ఈ యొక్క గ్లోబల్ క్రిస్టియన్ లా బోర్డు అనేది ప్రజలకు ప్రభుత్వానికి మధ్యవర్తిత్వంగా వహిస్తూ యావత్ క్రైస్తవ సమాజంలో ప్రతి ఒక్క విషయాలను, సంక్షేమాన్ని, అభివృద్ధిని అన్నిటి విషయంలో ప్రత్యేకమైన దృష్టి సారించి అవకతవకలు ఏవైతే ఉన్నాయో వాటిని వెలికి తీసి క్రైస్తవ సమాజాన్ని కాపాడుకునే దిశగా, క్రైస్తవ సంఘాలను రక్షించుకునే దిశగా, క్రైస్తవ సమాజంలో ఉన్నటువంటి సామాజిక పరమైన అంశాలను, ఆధ్యాత్మిక పరమైనటువంటి అంశాలను ఒక బిబ్లికల్ లా ప్రకారం మేము నడిపించుకోవడానికి ఈరోజు ముఖ్యమైన ప్రణాళికను దృష్టిలో పెట్టుకుని గ్లోబల్ క్రిస్టియన్ లా బోర్డు ముందుకు రావడం జరుగుతుంది. ఇది దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ప్రత్యేకమైనటువంటి కమిటీల ద్వారా ప్రభుత్వానికి రిప్రజెంట్ చేయడానికి సిద్దమవుతున్నాం. మొదట తెలంగాణలో ఈ యొక్క గ్లోబల్ క్రిస్టియన్ లా బోర్డు యొక్క తెలంగాణ పరంగా ఉన్నటువంటి కమిటీని త్వరలోనే మేము వివరిస్తాము. దీని తర్వాత దీన్ని నేషనల్ పరంగా ఖచ్చితంగా ఇది దేశవ్యాప్తంగా వెళ్లే విధంగా కావాల్సినటువంటి ప్రణాళికలో మాకు లీగల్ సర్వీస్ అథారిటీ కమిటీ మీడియేషన్ ద్వారా కూడా ఫుల్ అథారిటీ సపోర్ట్ గా ఉండడం చాలా సంతోషంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు గ్లోబల్ క్రిస్టియన్ పర్సనల్ లా బోర్డు, గ్లోబల్ క్రిస్టియన్ లా బోర్డు ఆఫీస్ లో మరి లీగల్ సర్వీస్ సంబంధించినటువంటి మనకు కమిటీ సంబంధించినటువంటి లీగల్ విషయాలపైన అవగాహన కలిగించే విధంగా కూడా ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకునే విధంగా మేము ఇక్కడ ఏర్పాటు చేస్తా ఉన్నాం. క్రైస్తవ సమాజాన్ని కాపాడుకునే విషయంలో చట్టపరమైనటువంటి లీగల్ గా ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ మాకు మద్దతుగా నిలబడాలని, ముఖ్యంగా దేశంలో ఉన్నటువంటి క్రైస్తవ సంఘాలపైన జరుగుతున్నటువంటి ప్రతి దాడిని మేము ఎదుర్కొని ప్రభుత్వ పరంగా చర్చలను తీసుకొచ్చి మా సంఘాలను కాపాడుకునే దిశగా ప్రయత్నం చేస్తా ఉన్నాం. దాంట్లో భాగంగా గ్లోబల్ క్రిస్టియన్ లా బోర్డు ముఖ్యంగా ఈ రోజు చికాగో అండ్ కాలిఫోర్నియా మరి దేశాల్లో కూడా ఈ యొక్క గ్లోబల్ క్రిస్టియన్ లా బోర్డు యొక్క కమిటీలు సిద్ధం అవడం చాలా సంతోషంగా ఉంది. ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు లేని యొక్క తరహాలో ఫస్ట్ టైం ఈరోజు గ్లోబల్ క్రిస్టియన్ లా బోర్డు ఏర్పాటు చేయడం జరిగింది. ఇది క్రిస్టియన్ బిబ్లికల్ లా అంటే 613 ఆజ్ఞల ద్వారా, బైబిల్లో ఉన్న 613 ఆజ్ఞల ద్వారా ఏర్పాటు చేస్తున్న క్రిస్టియన్ లాలో భాగంగా ఈ క్రిస్టియన్ లా ద్వారా గ్లోబల్ క్రిస్టియన్ లా బోర్డు ని ప్రపోజ్ చేస్తూ మరియు హిందూ లా, ముస్లిం లా తరహాలోని క్రిస్టియన్ లాని మేము దీన్ని బలపరుచుకునే విధంగా చేస్తున్న ప్రయత్నానికి ప్రభుత్వాల నుంచి మాకు మద్దతు కావాలని దీని విషయమై మరి మంత్రి వివేకన్న గారిని ప్రత్యేకంగా ఆహ్వానించడం జరిగింది. అలాగే మాకు వైఎంసీఐ డైరెక్టర్ గారు కూడా మరి రావడం జరిగింది. ఇంకా కొందరు ముఖ్య అతిథులు వచ్చారు. ముఖ్యంగా బోర్డు పరంగా ఉన్నటువంటి కోర్ మెంబర్స్ అందరం కలిసి ఈ రోజు ఈ యొక్క ఆఫీసు ఇనాగ్రేషన్ విషయంలో మరి చేసిన ప్రయత్నంలో క్రైస్తవ సమాజం గ్రహించి దయచేసి ప్రతి సంఘాల్లో క్రైస్తవ సమాజానికి బోర్డు పరంగా కోఆర్డినేటర్స్ ని మినిమం 3 to 5 మెంబర్స్ కోఆర్డినేటర్ ఏర్పాటు చేసి ప్రభుత్వానికి, ప్రజలకు మధ్యవర్తిత్వంగా చేస్తున్నటువంటి యొక్క ప్రయత్నానికి క్రైస్తవ సమాజం పూర్తిగా మద్దతు తెలపాలని తెలియజేస్తూ వందనాలు తెలియజేసుకుంటున్నాను.